రైట్ ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫతుల్లాగూడలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఇంటి ముందు నిల్చున్న సుక్కమ్మ అనే మహిళ మెడలో నుంచి సుమారు 2 తులాలు విలువ చేసే మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు దుండగులు. దీని విషయంపై పిఎస్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. స్నాచింగ్ నిన్న రాత్రి జరగగా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. ఇక ఇదే అంశంకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోనింగ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతుల్లాగూడలో చైన్ స్నాచింగ్ అనేది జరిగింది. నిన్న రాత్రి ఏదైతే రాత్రి భోజనం చేసిన తర్వాత మా కుటుంబ సభ్యులతో కలిసి బయట నిలబడ్డ ఈ సుకమ్మ అనే ఒక మహిళ మెడల నుంచి 2 తులాల మంగళసూత్రాన్ని దుండగులు లాక్కెళ్లారు. బైక్ పైన వచ్చిన 2 అగంతకులు ఆమె మెడలో ఉన్న ఆ రెండు తులాల మంగళసూత్రాన్ని తెంచుకొని పారిపోయారు. బాధితురాలు పెద్దగా కేకలు వేసిన స్థానికులందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతవాసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా అప్పటికే దుండగులు పారిపోవడం జరిగింది. అయితే విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి అక్కడికి వెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్లను ఆ బస్తీలో ఫతుల్లాగూడ బస్తీలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. అయితే గతంలో ఏదైతే వరుసగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబరాబాద్ అలాగే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏదైతే వరుస స్నాచింగ్లకు పాల్పడిన ముఠానే అని చెప్పేసి పోలీసులు అనుమానిస్తున్నారు. రాచకొండలో కూడా దాదాపు ఏదైతే వరుసగా జరిగిన ఘటనలో ఏదైతే బైక్ నంబర్ ఆధారంగా దుండగును గుర్తించే పనిలో పడ్డారో ప్రస్తుతం ఈ ఫతుల్లాగూడలో జరిగిన ఈ చైన్ స్నాచింగ్ ఇంచుమించు అంటే కొద్దిగా నిందితుల్లాగానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ స్నాచింగ్ కూడా చేసింది ఆ ముఠా పనే అని చెప్పేసి పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ బాధితురాలు సుక్కమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసి ఈ చైన్ స్నాచర్స్ కోసం గాలిస్తున్నారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ.